నిజాంపట్నం హార్బర్ పోర్ట్ను సాగర్ కార్యక్రమంలో సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాల దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషోత్తమ రూపాలు మాట్లాడుతూ ముందుగా నిజాంపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోలేరమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం ఇప్పటికే భారీగా పోర్టులు, సెమీ హార్బర్లు, ఆక్వా రైతులకు ఉత్పత్తి కేంద్రాలు నిర్మించింది అని తెలియజేశారు. మీ అందరూ నాకు తెలియజేసిన మీ సమస్యలపై నాకు ఇచ్చిన అర్జీలను తప్పనిసరిగా పరిశీలించి పరిష్కార మార్గాన్ని వెంటనే తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగమ్మ సురేష్, శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, జిల్లా అధికారులు, మత్స్యశాఖ యూనియన్లు, మండల పంచాయతీ స్థాయి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. प्रमुखतया आपको डीजल में सब्सिडी हम 2-3 जगह पे रुके थे, वहाँ तमिलनाडु के फिशरमैन आकर आपको थोड़ा बहुत नुकसान कर रहे हैं। इंत मुंदुलो ज्युवेलरीना प्लस कोत्तपट्टनम निन्न उन्नप्पुडु आपको जो केसीसी मिल रहा है, साथियों आपको बताते हुए मुझे गर्व हो रहा है। आई एम ऑल्सो ए फार्मर, मैं किसान हूँ, इसलिए मुझे पता था कि किसानों को भारत सरकार की ओर से केसीसी मिलता था, किसान के अलावा किसी को नहीं मिलता था। ये प्रधानमंत्री मोदी जी हैं जिन्होंने ये केसीसी मछुआरे समाज को भी देने का निर्णय किया। स्वागत पत्रम ये मस्तान राव जी को भी नहीं, मस्तान राव सर की प्लस मन वेंकटरमण गार की प्लस लोकल एमएलए गार की। यात्रा के दौरान ऐसे बहुत कम पड़ाव आते हैं जहां स्थानीय विधायक मौजूद है, स्थानीय सांसद महोदय मौजूद हैं, हमारे एसोसिएशंस के अध्यक्ष, फिश फार्मर एसोसिएशन, अपने एक्वा एसोसिएशन, यहाँ के गांव के लोग, इन सब लोगों ने जो बातें रखी हैं, ये इसका कॉग्निजेंस लेने के लिए मैं स्वयं यहाँ आया हूँ। మన కరణం బలరామ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. మీ అందరి తరఫున లేదా అదే విధంగా ఈ యొక్క జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటనేది 21వ రోజు అంగన్వాడీ పోరాటం నూతన సంవత్సరమైనప్పటికీ సమ్మె శిబిరాన్ని కొనసాగించింది. శిబిరంలో కేక్ కటింగ్ చేసి పోరాటాల సంవత్సరానికి స్వాగతం పలకడం జరిగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మండలాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గానికి నూతన సంవత్సరానికి పోరాటాలతో స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు నాయకులు ఎన్ కృష్ణకుమారి, కుమారి నాగమణి, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ధర్మరాజు, ప్రజా సంఘాల నాయకులు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకి పోరాటాలతో ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతా ఉంది. కార్మిక వర్గాన్ని నూతన సంవత్సరం రోజు రోడ్ల మీద ఉంచినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికే దక్కింది. ఒక్క అంగన్వాడీలే కాదు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి కార్మిక వర్గం, వివిధ రకాల కార్మిక వర్గం ఈరోజు ఆందోళనలో ఉన్నారు. అంగన్వాడీ కార్మికులు 21వ రోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటువంటి గడియల ముందు ఇప్పటికే ఈ పోరాటం మొదలైన తర్వాత ఒక అంగన్వాడీ కార్యకర్త, ఇద్దరు హెల్పర్లు ఈ సమ్మె ఏ రూపానికి వెళ్ళిద్ది, సమస్యలు పరిష్కారం అవుతాయి అవ్వు అని చెప్పేసి ఆందోళనలతో ముగ్గురు చనిపోయారు. రాత్ర మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక అంగన్వాడీ కార్యకర్త సమ్మె జరుగుతూ ఉంది, నూతన సంవత్సరం వస్తూ ఉంది, నేనేంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అప్పటి వరకు ఆందోళన చెంది గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలని రోడ్ల మీద పడేయటము, అంగన్వాడీ కార్యకర్తలే కాకుండా కార్మిక వర్గాన్ని కూడా కష్టాల పాలు చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు అంగన్వాడీలు అడిగేటువంటి చాలా న్యాయబద్ధమైన కోరికలు మేము పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. కానీ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవటం లేదు. పండగల్ని, కుటుంబాలని వీళ్ళందరిని వదిలి అంగన్వాడీలు రోడ్డున పడ్డారు. అంగన్వాడీలే కాదు, అంగన్వాడీల కింద ఆధారపడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో లాలించబడి మొత్తం తల్లిఒడి నుంచి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా 21 రోజుల నుంచి సేవలకు దూరం అయ్యారు. మళ్ళీ ఎప్పటికీ సమస్య పరిష్కారం అవుతుంది అనేది కూడా స్పష్టత ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకనే సమ్మె శిబిరాల్లోనే ఈ నూతన సంవత్సరం 2024 పోరాటాల సంవత్సరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. పోరాటాలు ఉధృతం చేస్తాం. ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. రేపు 3వ తారీఖు నాడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లని
ముట్టడించబోతాను. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్గా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చి కూడా సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 21వ రోజు చేరుకుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఫస్ట్ జనవరి 1వ తారీఖు కన్నా సరే ఏదైనా సమస్యలు సాల్వ్ చేసే విధంగా దిశ అడిగేస్తారేమో అనుకున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని రోడ్లు కీడ్చే పరిస్థితిలోనే ఉన్నారే తప్ప మా సమస్యలు పరిష్కరించే దిశగా లేరు. కానీ 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖున మేమందరం కుటుంబ సభ్యులాగుండి ఈ సమ్మె శిబిరంలో కూడా మేము కేక్ కట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కటింగ్ ఎట్లా చేస్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని ఇలానే కట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెరుగుపల్లి మండలం వైసీపీ పార్టీ ఆఫీసులో ఇరు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మండల ఎంపీపీ మత్తి దివాకర్ రత్నప్రసాద్, ఎక్స్ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు ఒకరినొకరు తెప్పించుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు తీసుకున్న డాక్టర్ గణేష్ ని ఇంటి వద్ద నుంచి మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అనంతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు గౌరవ మర్యాదలతో పలకరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు. बड़ा शेख బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో హిందూ శ్మశాన వాటికకు దాతల సహకారంతో వైకుంఠ రథం ఏర్పాటు చేయబడింది. మండల కేంద్రం అమృతలూరులోని మహాప్రస్థానంలో జరిగిన కార్యక్రమంలో చేకూరి సూర్యనారాయణ, కోటేశ్వరమ్మల జ్ఞాపకార్థం కుమారులు సాంబశివరావు, వెంకటరత్నం, వేదామూర్తి, రాజేంద్ర ప్రసాద్ల ఆర్థిక సహకారంతో వైకుంఠ రథమును చదలవాడ రామ్మోహన్ రావు, చదలవాడ ఉషా చేతుల మీదుగా శ్మశాన కమిటీ సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతల గ్రామస్తుల సహకారంతో ఇప్పటివరకు హిందూ శ్మశానంలో 25 లక్షలతో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు సమకూర్చాయన్నారు. గుత్తికొండ శాంతకుమారి మాట్లాడుతూ అందరి సహకారంతో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్ రావు, వెలువోలు మధుమోహన్ రావు, వెలువోలు రాజగోపాల్ రావు, బొల్లు వెంకట సూర్యనారాయణ, వీరగంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేదమూర్తి గారు, వెంకటరత్నం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి ఈ బండి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో మరి గ్రామాల్లో చాలా మంది మరి ఉండేవాళ్ళు, ఇప్పుడు పిల్లలందరూ కూడా మరి చదువుకోవడానికి విదేశాలు వెళ్ళటం, లేకపోతే ఇతర మరి పట్టణాల్లోకి వెళ్ళటంతో ఇక్కడ జనాభా తగ్గిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నందుకు వారు ఈ మధ్య వచ్చి ఈ కార్యక్రమానికి మేము ఇస్తానని చెప్పి ఎక్కడో గుంటూరులో ఉంటున్నారు ఎప్పటి నుంచో. అయినా చదలాడ పున్నారావు గారు సతీమణి చనిపోయినప్పుడు వచ్చి ఇస్తానని చెప్పి వారు 80,000 రూపాయలు విలువ కలిగింది ఈ శ్మశాన వాటికి ఇచ్చారు. దీన్ని చదలాడ రామ్మోహన్ రావు గారు అట్లాగే పున్నారావు గారి అమ్మాయి ఉషా ఇద్దరు కలిసి కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఈ శ్మశాన వాటికి వాస్తవంగా మరి శాంతకుమారి గారు, భాస్కరరావు గారు దంపతులు మరి అనేకంగా
మరి ఇటువంటి కార్యక్రమాలలో పూర్తిగా చేయటం. మీ ఇక్కడికి సంబంధించి ఎవరిని కూడా దాతలను ఇళ్ళకెళ్ళి మనం డబ్బులు అడగటం లేదు. స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 25 లక్షలు పైచిలుకు మరి అభివృద్ధికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున కమిటీ తరఫున ఇచ్చేస్తూ, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటికైనా గ్రామంలో పెద్దలు అందరూ వచ్చి మంచి సూచనలు ఇచ్చి దీన్ని అభివృద్ధికి తోడ్పడాలని, తద్వారా ఈ శ్మశాన వాటికి బాధ్యత తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మిగిలిన వారు కూడా వచ్చి గ్రామం ఇది అందరిది, ఇది ఎవరి సొత్తు కాదు, అందరిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. వెళ్ళిపోతారు అవి చెప్పని. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, అలాగే ఈ శ్మశాన అభివృద్ధికి తోడ్పడినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు. మరి ఈరోజు సూర్యనారాయణ గారి కుమారులు ఎంతో ఉదాత్త హృదయంతో ఈ వాహనాన్ని మహాప్రస్థానానికి అందజేస్తున్నారు. వారికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అందరం కూడా మంచి హృదయంతో మంచి చేసేవారికి ప్రోత్సాహం అందజేస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి. మరి ఈ మహాప్రస్థానం అనేది ఎంతో ఖరీదైన స్థలం. మరి ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్తాను. మరి ఒక సంఘ సభ్యులు సమావేశం అయిపోయి డిస్కషన్ చేసుకుంటూ ప్రపంచంలో ఖరీదైన 2024 నూతన సంవత్సరం పురస్కరించుకుని పిడుగురాల పట్టణంలో వెంచేసి ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని గురజాల నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న ఎన్నికలలో మళ్లీ గురజాల నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. చిన్న పోనీ నెక్స్ట్ మళ్ళీ మంత్రి రావాలి. మన గుళ్ళో జై గంగా భవానికి జై, జై గంగా భవానికి జై, పల్నాడు ప్రజలకి మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ఎలక్షన్ ముందు కూడా గంగమ్మ గుడిలో నా నామినేషన్ పత్రాలు మరి పూర్తి చేయటం, ఇక్కడి నుంచి పోతూ మరి చర్చిలు మసీదులు ప్రార్థనలు చేసుకొని అక్కడ అల్లా దువా తీసుకొని నామినేషన్ వేయటం జరిగింది. 2019 సంవత్సరంలో అఖండ మెజారిటీ గురజాల నియోజకవర్గం ఏ నాయకుడికి రానటువంటి మెజారిటీ ఆ రోజున ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలబడిన నాకు కృష్ణదేవరాయలు గారికి మరి ఇవ్వటం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు సుమారు 4.5 సంవత్సరాలు అయిపోయింది. 4.5 సంవత్సరాల్లో దాదాపు 1.5 సంవత్సరం కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదేల్చేసింది. మాకు మిగిలింది పనిచేయడానికి 37-38 నెలలు. ఒకటే ధైర్యంగా చెప్తున్నాం, ఈ అమ్మ దయవల్ల కావచ్చు, యేసుప్రభు దీవెన వల్ల కావచ్చు, అల్లా దయవల్ల కావచ్చు, 38 నెలల్లో గత 40 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి, చేయలేని అభివృద్ధిని 38 నెలల్లో మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులం, కార్యకర్తలం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసి చూపెట్టాం. ఈరోజు మళ్ళీ కొత్త సంవత్సరం మొట్టమొదటిసారి పిడుగురాళ్ళ వస్తూ మరి గంగమ్మ తల్లికి మరి
పూజలు చేసుకొని ఆమె దీవెనలు పొంది ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం. తప్పకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది. అఖండ మెజారిటీతో కేవలం గురజాలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024 నూతన సంవత్సరంలో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటారని గురజాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సంవత్సరాన్ని పురస్కరించుకుని కాకతీయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు ఆయన పాల్గొని మాట్లాడారు. గురజాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 2024వ సంవత్సరంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని ఎరపతినేని అన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు గారి కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. వేద సాధాను వారి కనిపెట్టి వారికి ఎన్నెన్నో సహాయాలు చేశాను. ఇక్కడ మల్లవల్లో సేవ చేస్తున్నప్పుడు సంచలనాత్మకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ముందుగా గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఈ 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టిన సైకో పేరుని వదిలించడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. అందుకే వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం. ఈరోజు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని నిలబెట్టారు. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ వేదిక కూడా నూజెండ్ల మండల పరిధిలోని కంబపాడు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు గాజుల శ్రీను, ఎర్రబోతుల గురబ్రహ్మ, కృష్ణమూర్తి, తోట బాలయ్య, గాజుల రామారావు, వెన్ను యోగ్య, మణికంఠ, జగదీష్, సిరిబాబు, గాజుల నాగేశ్వరరావు, గాజుల గురవయ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు వినకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశంకర్రావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి, అలాగే ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన తన సొంత డబ్బులతో రైతులను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీని గెలిపించుకొని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తిరుమలశెట్టి రాంబాబు, మండల కార్యదర్శి సిరసాని సురేంద్ర మరియు కంబపాడు జనసేన పార్టీ ప్రెసిడెంట్ కోన శ్రీను మరియు వినకొండ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ నెంబర్ చేస్తామని చెప్పి రమ్మని ఒకటి ఇందా వచ్చిపోయాడు. కూర్చో కూర్చో.
ఇటు చూడు. మొత్తం గ్రూప్ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మా వీర మహిళలకు, రేగల్ సెల్ నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిత్రులందరూ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున 2024 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం మనం అనుకున్న అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. కొత్త నాయకత్వం, కొత్త రక్తం, మనందరికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయి. 24 జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, వై నాట్ 175 అని. అలా 175 మన తరం మారింది, మన తరం వచ్చింది. రాజకీయాలు చేసే సమయం ఆసనమైంది. మనందరం నీతి నిజానికి మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, వీళ్ళిద్దరు కలిసి అనుభవం యువరక్తం రెండు కలిపితే ఒక ప్రజాప్రభుత్వం త్వరలో ఏర్పడిపోతుంది. అందులో మనందరం కీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వం నా ఓటు వల్ల ఏర్పడిందనే భావన ప్రతి ఒక్కరు రావాలి. రాబోయే ప్రభుత్వం మంది. జనసేన తెలుగుదేశం పార్టీ సమూహం అంటే మనది 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 అనే భావన ఉండాలి. ఈ క్రమంలో 24 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి సీటు కేటాయించినా, తెలుగుదేశం కేటాయించినప్పుడు ఇదే స్ఫూర్తి కొనసాగించి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి మనమే మార్చుకున్నాం. మన ఆలోచనలకి, కొత్త కొత్త ఆలోచనలకి ఈ సంవత్సరం మనకి మంచి స్ఫూర్తిదాయకమైన సంవత్సరం, మంచి సంవత్సరం. రంగస్థలంలోకి కొత్త జెండాలు వస్తున్నాయి. కొత్త జెండా, పాత జెండా కలిపి 2019లో వచ్చిన జెండాని పారదోలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకు మీరందరూ కూడా సహకరించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఖమ్మంపాడు నుంచి జనసేన పార్టీలో చేరిన యువకులు, పెద్దోళ్ళు, అదేవిధంగా మరి వృద్ధులు ఉన్నారు, నాకంటే పెద్దలు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. శ్రీనివాసరావు పేరు నా పేరు ఒకటే కాదన్న. అదే ఇప్పుడు పెద్దలు అనుభవం అన్నయ్య గురించే. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం. మనకేమో మంచి ఛానల్ తపన ఉంది, వీళ్ళ దగ్గర అనుభవం ఉంది. ఓకేనా? మన తపనకి అన్నయ్య అనుభవానికి తోడు చేసి మంచి ఫలితాలు సాధిస్తాం. 24లో కలిసికట్టుగా పనిచేద్దాం. కొత్త సంవత్సరంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా, మనకేమో మనస్పర్ధలు ఉన్నా 23 వదిలేద్దాం. కొత్త సంవత్సరం మనంతా అన్నదమ్ములం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. జనసేన తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా మనందరం పనిచేద్దాం. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాదు. మనందరం కలిసి జనసేన తెలుగుదేశం. నేడు సమాజంలో జర్నలిజం కత్తి మీద స్వాములా మారిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. పిడుగురాల పట్టణంలో R&B బంగ్లాలో సోమవారం రాత్రి జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎంతో మంది జర్నలిస్టులు సమాజంలోని వాస్తవాలు వెలికితీయడానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంత సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విలేకరులను కోరారు. నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు, మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా యొక్క కోరికను మన్నించి అన్ని నియోజకవర్గాలకు కూడా ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా నేను మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు చూడటానికి కారణం ప్రధానంగా తరం మారిపోయింది. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది సీనియర్స్, కొంతమంది ఏజ్ పైబడిన వాళ్ళు మాత్రమే నాకు కొంత జ్ఞాపకం చాలా మంది కూడా
ఇక్కడ దాచేపల్లి సంబంధించినటువంటి స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి అభివృద్ధి పంచుకోవాలి ఎవరి సహకారం మేరకు, ఏ ప్రభుత్వం ఉన్నా కాస్త కోసం ఎవరి సహకారం మేరకు వారి యొక్క ఎవరి బాధ్యతలు చెబుతున్న మేరకు కాస్త కోసం అభివృద్ధి చెందుకునే పరిస్థితి, కానీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రధానమైన అంశం పల్నాడు చరిత్రను మనం పరిరక్షించుకోవాలి. అందులో భాగంగానే అనేకమైన కార్యక్రమాలు కూడా నేను కాస్తో కోస్తో కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా అందరూ కూడా చూసుకుంటారు. ఇంకా అభివృద్ధి పరచుకోవాలన్నటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎడ్యుకేషన్ పరంగానే ఉంది, వైద్య పరంగా ఇప్పటికీ హాస్పిటల్ సంబంధించినటువంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. అన్ని విధాలకు కూడా మనం అభివృద్ధి పరచుకోవాల్సినట్టు ఉంది. ఆ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలనే విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్ని అవకాశాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేద వర్గాలకి, బడుగు వర్గాలకి, రైతాంగానికి కానీ మహిళలకు కానీ ఇచ్చేటువంటి ఫలాలని వాళ్ళు సక్రమంగా అందుతున్నాయా లేదా, వాటిలో ఏమైనా మిస్యూజ్ జరుగుతున్న విషయాన్ని కూడా మీరు వెలిగెత్తించాల్సిన విషయం పత్రికల ద్వారానే బయటకు వచ్చిన విషయం కూడా అందరూ చూస్తున్నాం. కాబట్టి అభివృద్ధి పదంలో మనం అందరం కూడా కలిసినట్టుగా పల్నాడు ప్రాంతాలు అభివృద్ధి పరచుకోవాలా. అంతేకాకుండా ఇటీవల మీ అందరికీ తెలిసిన విషయమే నాయకురావు నాగమ్మ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నాయకురాల కోటలకు సంబంధించిన 18 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలంలో శివస్వామి గారికి సంబంధించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ ఒక శివ దేవాలయాన్ని, వైష్ణవ దేవాలయ నిర్మాణం, అదేవిధంగా కూడా వేద పాఠశాలకు సంబంధించి కానివ్వండి, వేద పాఠశాలే కాకుండా వృద్ధాశ్రయాలకు సంబంధించి కానివ్వండి, అనేక కళ్యాణ మండపాలకు సంబంధించి కానివ్వండి, అంతేకాకుండా పల్నాడు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు, పల్నాడు చరిత్ర మ్యూజియం సంబంధించినటువంటి విధంగా పల్నాడు జిల్లా కారపూడి మండలంలో అయోధ్య శ్రీరామ అక్షంతల శోభాయాత్ర కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నుంచి ఘనంగా ప్రారంభించారు. లోపలే కులం గడప దాటితే మనమంతా హిందువులం అనే నినాదంతో కారపూడి వీధులలో కోలాటం చేసుకుంటూ జై శ్రీరామ్ అని అంటూ గడప గడపకు వెళ్లారు. ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరాముల వారి ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తుందంటే మనకు గర్వకారణమని, ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం అని భారతీయులంతా ఎదురు చూస్తున్న ఈ రోజు ఈ నెల 22న శ్రీరామ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని, ప్రతి మండలం నుంచి పట్టణాల నుంచి వాడవాడల శ్రీరాముల వారి కార్యక్రమం జరుపుకుంటారని, ఇంటింటికి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కూడా తయారు చేసి ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయని, ఆ అక్షింతలు తీసుకుని 22న తారీఖు పూజా కార్యక్రమంలో అందరూ ఉంచుకోవాలని హిందూ పరిషత్ వారు కోరారు. ఈ కార్యక్రమంలో బవిరిశెట్టి రామారావు, సముద్రాల సాయి, శ్రీరామ్ భక్తులు, మండల ప్రజలు పాల్గొన్నారు. రంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యుడు సురలు తారలు మహామహులవని జంబులు అంతా. ఈరోజు మన కారపూడి పట్టణంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రపంచ దేశాలంతా కూడా మన భారతదేశం వైపు చూస్తుందంటే మనకు గర్వ కారణం. ఎందుకంటే ఇది మహోత్తమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎంతగానో ఎదురు చూస్తూ ఈ నెల 22న శ్రీరాముల వారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి మండలం నుంచి, పట్టణం నుంచి వాడవాడల రాముల వారి శోభాయాత్ర కార్యక్రమంలో జరుపుకుంటారు. ప్రతి ఇంటింటికి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా
తయారు చేశాం. మీ అందరికీ కూడా ప్రతి ఇంటింటికి కూడా అక్షంతలు వస్తాయి. ఆ అక్షంతలు కూడా తీసుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.